మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న కొన్ని మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ శారీ డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసినా కూడా మల్ కాటన్ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇది చూసుకుంటే మనకి పళ్ళు అన్నమాట ఓవరాల్గా. సో మనకి బ్లాక్ ప్రింట్ డిజైన్ అనేది తీసుకున్నారు. సో ఇది మనకి పళ్ళు ఎండ్ అయిన తర్వాత శారీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకటే లాగైతే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి పైన కూడా కింద కూడా. మనకి పన్నా కూడా పెద్దదిగానే వచ్చింది. 42.5 ఇంచెస్ అయితే ఉంది. సో కాటన్ శారీస్ అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అవి హైట్ సరిపోవేమో హైట్ ఉండే వాళ్ళకని చెప్పి. సో మనకి ఇది 42.5 ఇంచెస్ అయితే ఉంది. సో మీ హైట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీ హైట్కి ఇది సరిపోతుందా లేదా అని చెప్పేసి. కాటన్ శారీస్ ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. సో ఇది మనకి చాలా సాఫ్ట్గా మౌల్డ్ అవుతుంది. సో బాడీ హగ్గింగ్ అయితే ఉంటుందండి. సో ఎవరికన్నా కావాలనుకుంటే ఈ సమ్మర్కి ది బెస్ట్ అని చెప్తాను. సో మనకి మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుంది. ఇక్కడ కలర్ చూసుకుంటే నిండు మెరూన్ కలర్ అండి. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ కలర్ అనేది. ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇక్కడ మనకి బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలా ప్రింట్ డిజైన్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. నా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. యంగ్స్టర్స్ అయితే మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే క్లాసీ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ హైట్ గురించి డౌట్ ఉంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనకి 42.5 ఇంచెస్ అయితే ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే ఇది మనకి లెనిన్ కాటన్ అండి. లెనిన్ కాటన్స్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. ఎవ్రీ టైం మనం ఐరన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది న్యూ కాన్సెప్ట్ అయితే మనకి మీషోలో లాంచ్ అయింది. ఇలా మనకి బర్డ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. కంప్లీట్ చెక్స్ మోడల్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా శారీ మొత్తం ఒకటే కాన్సెప్ట్. పైన కింద ఈక్వల్ బార్డర్స్ గోల్డ్ జరీ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు డీటెయిల్గా కూడా ఒకసారి చూసుకోవచ్చు. ప్రింట్ కానీ డిజైన్ కానీ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఎవరికైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే అసలు మిస్ చేసుకోకండి. మనకి జస్ట్ ఇది 500 చేంజ్ అయితే పడింది. నాకు పర్సనల్గా ఈ ప్రైస్కి అండ్ క్వాలిటీ అండ్ డిజైన్కి ఓకే అనిపించింది. సో ఒకవేళ మీకు ప్రైస్ అండ్ క్వాలిటీ డిజైన్ ఓకే అనిపిస్తే మీకు పర్చేస్ చేసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగైతే నచ్చుతుంది కదా. సో నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో నాకైతే పర్సనల్గా నచ్చింది ఈ ప్రైస్ అండ్ క్వాలిటీకి. వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. మనకి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారు. సో మనకి బర్డ్ ప్రింట్ తీసుకున్నారు. చిన్న చిన్న బర్డ్స్ చెక్స్ మోడల్ పైన కింద కూడా ఈక్వల్ గోల్డ్ జరీ బార్డర్ని ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ డీటెయిల్గా డిజైన్ అండ్ ప్రింట్ని కూడా చూసుకోవచ్చు. సో మనకి 1 మీటర్ క్లాత్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లెంత్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా గ్రాప్ చేసుకొని ప్రోడక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. సో నా సైడ్ నుంచి అయితే ఇది కూడా రికమెండెడ్ అండి. సో ఎవరైతే మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలో కూడా డీటెయిల్గా చెప్పండి. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే మంచి ఫ్యాన్సీ శారీ అండి. ఎంబ్రాయిడరీ డిజైన్తో వస్తుంది. సో మనకి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ చాలా నీట్గా ఫినిష్ అయ్యాయి. మంచి లావెండర్ కలర్ అండి. పేస్టల్ కలర్ అనమాట. మనకి కొంగు సైడ్ పైన కింద కార్నర్స్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ని కూడా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి కొంగు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ మనకి ఖర్చు చెంగులు స్టార్ట్ అవుతాయి కదా, అక్కడి నుంచి జస్ట్ మనకి కింద మాత్రమే ఇలా ఎంబ్రాయిడరీ అండ్ ఒక 2 ఫ్లవర్స్ని అయితే పైన ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మిగిలిన పైన మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది అనమాట. మంచి షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా. నైట్ టైమ్స్ ఈవెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. సో మనకి శారీ ఎక్కడైతే లోపలికి ఫోల్డ్ అవుతుందో అక్కడ మనకి పైన కింద కూడా ఎంబ్రాయిడరీ ఇవ్వలేదు. జస్ట్ ప్లెయిన్గానే ఉందన్నమాట. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మనకి షైనింగ్ కూడా అవుతుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో మనకి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్, హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే తీసుకున్నారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అండ్ ప్రీమియంగా అయితే ఉంది. సో క్లాత్ కూడా మంచిగా షైన్ అవుతుంది. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి. ఇంకొక శారీ వచ్చేసి ఇది మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. మనకి గ్యాప్ బార్డర్స్ అయితే వస్తుంది. మనకి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అనమాట. మంచి పీకాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బాడీ హగ్గింగ్ అయితే ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్గా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే లింక్స్ని కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు. సో మనం పెట్టిన ఈ
ఈ కాస్ట్కి అఫోర్డబుల్ అని చెప్తాను. మనకి జస్ట్ 600కి మంచి ఫ్యాబ్రిక్తో మంచి డిజైన్తో వచ్చింది. ఫినిషింగ్స్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి పైన కింద ఇలా గ్యాప్ బార్డర్స్ వచ్చి మధ్యలో మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకటే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి ఇలా బ్లౌజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కాంట్రాస్ట్ లుక్లో చాలా క్లాసీగా అయితే ఉంటుంది. సో మనం మంచి ప్యాటర్న్ డిజైన్ చూస్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటుందండి లుక్ మాత్రము. సో ఇంకొక శారీ చూసుకుంటే ఇది మనకి క్లాత్ చూసుకుంటే పేపర్ టిష్యూ అనమాట. సో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా మిర్రర్ వర్క్ అయిన ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు హ్యాండ్స్ దగ్గర. సో ఇది మనకి ఓవరాల్గా శారీకి ఇలా మిర్రర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు డిజైన్ అనమాట. సో మనకి ఇది పళ్ళు అనేది ఎండ్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంది. కింద మాత్రము ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ కంప్లీట్గా ఇచ్చారు. జస్ట్ మనకి పైన వచ్చేసి ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే మిర్రర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. తర్వాత అది మొత్తం ప్లెయిన్గా ఉంది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మంచిగా ఒకటే బాందని కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. చాలా బాగుంది. న్యూ మోడల్ అండి మనకి మీషోలో ఇది. సో మీరు ఇక్కడ డీటెయిల్గా కూడా ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ మనకి 500 చేంజ్ అయితే పడింది. ఈ ప్రైస్కి ఇది చాలా అఫోర్డబుల్ అని చెప్తాను. క్లాసీ ప్రోడక్ట్ అండి. చాలా న్యూగా లాంచ్ అయింది. సో ఇది మనకి బ్లౌజ్ పీస్ మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు. సో హ్యాండ్స్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. సో కనుక కావాలనుకుంటే తొందరగా గ్రాప్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్ లింక్స్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.